తమనన్న కాపీ కొట్టిన సాంగ్స్ వల్ల సోషల్ మీడియాలో ఎంత ట్రోల్ అవుతాడు, కొన్ని సినిమాలలో తమనన్న కొట్టే బీజిఎంస్ వల్ల అంతే పొగడ్తలైతే పొందుతాడు. గెంటితే గేట్ కూడా డబుల్ స్పీడ్ లో వస్తుంది. దిస్ ఈస్ భాస్కర్, అందుకే ఈ స్పీడ్ లో వచ్చాను. కానీ తమనన్నతో వచ్చిన బాధ ఏంటో తెలుసా? సోషల్ మీడియాలో ట్రోల్ చేసినప్పుడు నేను సాంగ్స్ ని కాపీ కొడితే మా అమ్మ నాకు అన్నం పెడుతుందా అన్నాడు. కానీ అదే సోషల్ మీడియాలో అన్నా బీజిఎంస్ బాగున్నాయని ఎన్ని పోస్టులు వేసినా గానీ ఇప్పటి వరకు మీడియా ముందుకు అయితే వచ్చి మా అమ్మ నాకు అన్నం పెట్టిందని అయితే చెప్పలేదు. దీనికి మేము హట్ అయ్యాం. సర్లే దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఏదేమైనా గానీ TFI బాగుండాలి అంతే. ప్రెసెంట్ ఈ వీడియోలో అయితే మనము తమనన్న కొన్ని మూవీస్ లో మర్చిపోలేని తిరగరాయలేని బీజిఎంస్ అయితే మనకి ఇచ్చారు. ఆ మూవీస్ వచ్చినప్పుడు సినిమా థియేటర్ నుంచి జనాలు బయటికి వచ్చాక మూవీ కంటే బీజిఎం ని ఎక్కువ పొగిడారు. అటువంటి బీజిఎంస్ అయితే ద బెస్ట్ 10 బీజిఎంస్ గురించి అయితే మనమైతే ఇప్పుడు చెప్పుకుందాము. ఇది పార్ట్ 1 మాత్రమే. ఇలా ఒక సిరీస్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకా వేరే మ్యూజిక్ డైరెక్టర్ల మీద ఇలాంటి ఒక సిరీస్ అయితే ప్లాన్ చేశాను. అవి మనం మరింత ఉత్సాహంతో చేయాలంటే మీరు మీ చేయితో ఎర్ర బటన్ ని నలుపు చేయాలి. అదేంది అనుకోకండి, మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే మరిన్ని అలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఒక బూస్టప్ అనేది వస్తుంది. మీకు నచ్చకోకుంటే నన్ను తిట్టేనా కానీ నన్ను కరెక్ట్ చేసి ఇది తప్పు ఉందిరా అని చెప్పండి, నేను నేర్చుకుంటాను. అంతేకాని దయచేసి మీరైతే చూసి చూడనట్టు వదిలేసి వెళ్ళకండి ప్లీజ్. నెంబర్ 10 వచ్చేసి బిజినెస్ మ్యాన్. ఇందులో తమనన్న బీజిఎంస్ కి తమనన్న సాంగ్స్ కి ఇప్పుడు కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే నమ్మండి. మొన్న ఈ మూవీ మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తే మహేష్ బాబు గారి కోసం ఏ రేంజ్ లో పేపర్స్ అండ్ విజిల్స్ పడ్డాయో అదే రేంజ్ లో తమనన్న బీజిఎంస్ అండ్ సాంగ్స్ కి అయితే పడ్డాయి. ఆ సాంగ్స్ లో ఒక సాంగ్ కాపీ కొట్టాడు అనుకోండి, అది వేరే విషయం. మిగతా అన్ని ర్యాంప్ అంతే. నెంబర్ 9 వచ్చేసి అరవింద సమేత వీర రాఘవ. ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టార్టింగ్ ఎన్టీఆర్ గారి ఎంట్రీ నుంచి మొదలు పెడితే ఎన్టీఆర్ గారి చివరి డైలాగ్ యునానిమస్ అనే డైలాగ్ వరకు ఆపకోకుండా ఒక ఊచకోతైతే కోసిపెట్టాడు ఈ మూవీలో బీజిఎం. అసలు పిచ్చెక్కిచ్చేశాడు ఈ మూవీలో సాంగ్స్ తో గానీ బీజిఎం తో గానీ పిచ్చెక్కిచ్చేశాడు తమనన్న. నెంబర్ 8 వచ్చేసి వీరసింహారెడ్డి. ఇది నాకు బాగా గుర్తు. ఆ రోజు నేను థియేటర్ కి మ్యాట్నీ షోకి అయితే వెళ్ళాను. నా షో అయ్యాక థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు జనాల మధ్యలో అయితే వస్తున్నాను. అప్పుడు జనాలు మూవీ స్టోరీ గురించి వీటన్నిటి గురించి పక్కన పెడితే మూవీలో రెండు టాపిక్స్ గురించి అయితే మాట్లాడారు. ఒకటి బాలయ్య గురించి అండ్ బీజిఎం గురించి అయితే మాట్లాడారు. ఆ లెవెల్లో అయితే వీరసింహారెడ్డిలో అయితే ఉంటుంది అనమాట బీజిఎం. ఒక్క మాటలో చెప్పాలంటే వీరసింహారెడ్డికి తమన్ గారు తన బీజిఎం తో ప్రాణం పోసాడంతే. నెంబర్ 7 వచ్చేసి స్కెచ్. ఇది అప్పట్లో తమన్ గారు చేశారని నాకైతే తెలీదు. రీల్స్ లో ఆ మూవీ బీజిఎం అయితే బాగా వినిపించింది నాకు. అసలు ఎవరబ్బా ఈ మూవీ డైరెక్టర్ అని చూస్తే సడన్లీ అక్కడ తమన్ గారు అనిపించేసరికి షాక్ లో ఉండిపోయా కాసేపు. అరే ఏంటి తమనన్న ఇంత లెవెల్లో బీజిఎం కొట్టారా అని షాక్ లో అయితే ఉండిపోయా. నెంబర్ 6 వచ్చేసి కాంచన. ఇందులో బీజిఎం అంటే అప్పట్లో మనకు ప్యాంట్లు దర్చిపోయేవి. ఆ లెవెల్లో అయితే మనకైతే వణుకు పుట్టిస్తుంది ఈ బీజిఎం. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి ఈ మూవీలో. నెంబర్ 5 వచ్చేసి గౌతమ్ నంద. ఈ మూవీలో బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక సాంగ్స్ అయితే పెద్దగా అనిపించవు కానీ బీజిఎం వరకు అయితే టాప్ నాచ్ ఉంటది ఈ మూవీలో. ఒక స్టైలిష్ బీజిఎం ఈ మూవీలో అయితే అసలు. నెంబర్ 4 వచ్చేసి కిక్. ఈ మూవీలో ఎమోషనల్ కి ఎమోషనల్ బీజిఎం, కామెడీకి కామెడీ బీజిఎం, మాస్ కి మాస్ బీజిఎం ఇచ్చి పిచ్చెక్కిచ్చేశాడు. ఇందులో ఎమోషనల్ బీజిఎం వింటే మనకి కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఆ లెవెల్ అయితే ఉంటుంది. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి ఈ మూవీలో. నెంబర్ 3 వచ్చేసి వకీల్ సాబ్. ఈ మూవీలో బీజిఎంస్ అండ్ సాంగ్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి. కొన్ని బీజిఎంస్ వింటే మనకు ఒక మోటివేషన్ అండ్ రెవల్యూషన్ లాగా అయితే అనిపిస్తాయి. ఆ లెవెల్ అయితే ఉంటాయి. నెంబర్ 2 వచ్చేసి భీమ్లా నాయక్. ఈ మూవీ వచ్చినప్పుడు అందరూ మళ్ళీ రీమేక్ అయినా అని బాధపడినాం కానీ మూవీ చూసాక తమనన్న బీజిఎం చూసాక ఒక కొత్త మూవీ ఫ్రెష్ ఫీల్ అయితే వచ్చింది. ఆ బీజిఎం వల్ల తమన్ అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఓన్ చేసేసుకున్నారు. అండ్ సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి మూవీలో. నెంబర్ 1 వచ్చేసి అఖండ. ఈ మూవీలో బీజిఎంస్ గురించి అయితే నేను చెప్పాల్సిన పని లేదు, ఎంత చెప్పినా తక్కువే. ఈ మూవీ నుంచి బయటకు వచ్చాక రెండు టాపిక్స్ గురించి ఎక్కువ వార్తలు అయితే మనకి వినిపించాయి. ఒకటి లాస్ట్ లో శివుడి VFX షాట్ అండ్ తమన్ గారి బీజిఎంస్. అప్పట్లో తమన్ గారి బీజిఎంస్ కి థియేటర్లలో సౌండ్ బాక్స్ అయితే పగిలిపోయాయి అనేసి న్యూస్ కూడా వచ్చాయి మనకు. ఆ లెవెల్ ఉంటుంది ఈ బీజిఎం అయితే. ఇక సాంగ్స్ కూడా బాగుంటాయి ఈ మూవీలో. ఇదండి ఇవాళ వీడియో. మరి ఇంకొక కొత్త వీడియో అయితే మీ ముందుకు వస్తాను. ఇలాంటి వీడియోస్ అయితే సిరీస్ గా చేస్తూనే ఉంటాను. మీరు ప్లీజ్ దయచేసి వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి.